Welcome to JRTV. Now we can discuss about this coconut తోటి తయారు చేసిన కుటీరాలు అంటే మీకు టినీ హౌసెస్ కోకోనట్ లీఫ్ అది ఫస్ట్ పచ్చగా ఉన్న లీఫ్ లేదా బాగా ఎండిపోయిన లీఫ్ మనకి ఆ ఈనే ఉండటం వల్ల దానికి స్టిఫ్నెస్ బాగా పెరుగుతుంది. సో మీకు ఇంచుమించుగా 10 అడుగుల నుంచి 12 అడుగులు నెక్స్ట్ 15 అడుగుల వరకు మీకు లీఫ్ పొడవు ఉంటుంది. కాబట్టి సో మనం ఈ టినీ హౌసెస్ పోనీ మన సీ కోస్టల్ కారిడార్లో లేదా సముద్రపు ఒడ్డున మీకు ఇది ల్యాండ్ బ్యాంకింగ్ కనుక ఉంటే మీకు రిసార్ట్స్ రూపంలో మేము మీకు మంచి డిజైన్ మీకు ఏర్పాటు చేస్తాం. సో ఈ కొబ్బరి ఆకుతోటి మీరు ఎంతో హ్యాపీగా హైట్ బాగా పెంచుకొని అంటే సర్వసాధారణంగా మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ 8.5 feet నుంచి 9 feet వరకు ప్రిఫర్ చేస్తారు. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఏంటి, నెక్స్ట్ రెసిడెన్షియల్ మీకు హౌసెస్ ఏంటి 8.5 నుంచి 9 feet, కొంతమంది 10 feet వరకు స్లాబ్ హైట్ తీసుకుంటారు. కానీ ఈ ఫైర్కి అనుగుణంగా ఉన్న ఈ ఇది కుటీరాలు మీకు హైట్ బాగా పెంచుతాం. 12 అడుగుల నుంచి 15 అడుగుల వరకు మీకు రూఫ్ టాప్ మీకు బాగా పెంచి ఒక పిరమిడ్ స్టైల్లో ఒక ఫ్రెంచ్ కట్టడం కింద మీకు రూఫ్ టాప్ బాగా పెంచి మీకు సర్వే బాదులు కానీ లేదా మీకు బ్యాంబూ స్టిక్స్ తోటి బాగా చేవదేరిన బ్యాంబూ స్టెమ్స్ తోటి మీకు ఫ్రెంచ్ కట్టడం టైపు లేదా పిరమిడ్ ఇంక్లినేషన్ ఇచ్చి మీకు అద్భుతంగా మీకు టినీ హౌసెస్ మీరు అనుకున్న వ్యవసాయ క్షేత్రాల్లో లేదా మీరు తీసుకున్న రెసిడెన్షియల్ ప్లాట్స్లో లేదా మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇది కాంక్రీట్ స్లాబ్ మీద మీకు పెంట్ హౌస్ కింద మేము ప్లాన్ చేస్తాం. అదేవిధంగా మీకు రిసార్ట్స్ ఎవరన్నా మీకు విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్స్క్లూజివ్గా విలేజ్ అట్మాస్ఫియరే కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఒక 10 to 15 హౌసెస్ ఒక 3 months నుంచి 6 months డ్యూరేషన్లో మీకు అద్భుతంగా మీకు తయారు చేసి ఇస్తాం. మ్యాక్సిమం 3 months 3 monthsలో మీకు 10 to 15 హౌసెస్ తయారు చేసి మీరు రిసార్ట్స్ పర్పస్ వచ్చే అతిథులు మీరు అందులో నివాసయోగ్యమైన మంచి హెల్దీ అట్మాస్ఫియర్, నెక్స్ట్ పొల్యూషన్ ఫ్రీ, డస్ట్ ఫ్రీ, నెక్స్ట్ మీకు ఇన్సెక్ట్స్ ఫ్రీ, ఇది మస్కిటోస్ ఫ్రీ, హౌస్ ఫ్లైస్ ఫ్రీ అకామిడేషను మీకు అద్భుతంగా మీకు ఏర్పాటు చేస్తాం. మీకు దుర్భేద్యమైన మీకు సర్వే బాదులు నెక్స్ట్ యూకలిప్టస్ బ్రాంచెస్ని ఉపయోగించి మీకు బాగా బలిష్టంగా మీకు ఇది మీకు ఇది ఫ్యాబ్రికేషన్ చేస్తాం. సో కొబ్బరి ఆకు మీకు బాగా ఎండిపోయిన తర్వాత మీకు అది చాలా ఫైర్ ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఫైర్ ప్రూఫ్ అనేది చాలా కష్టం. అందువల్ల మేము రూఫ్ యొక్క హైట్ బాగా ఎక్కువగా తీసుకుని ఒక పర్ణశాల వేసినట్టుగా లేదా ఒక యజ్ఞం చేసేటప్పుడు మీకు పర్ణశాల ఎంత హైట్ పెడతారో నెక్స్ట్ అంత హైట్ మేము ఇది చేస్తాం. నెక్స్ట్ వెంటిలేషను మనకి క్యాబిన్లోకి బాగా గుడిసెలోకి బాగా వచ్చే విధంగా మీకు మంచి స్పేషియస్గా విండోస్ ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ మీకు లోపలికి ఒక చుక్క వర్షపు నీరు మీరు వస్తే మమ్మల్ని ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో లోనకే మీకు వర్షం వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా మీకు బ్యాంబూ బాగా చేవదేరిన బ్యాంబూ స్టెమ్స్ తోటి నెక్స్ట్ సర్వే బాదులు నెక్స్ట్ యూకలిప్టస్ యొక్క సైడ్ బ్రాంచెస్ మీకు తోటి మీకు ఇది చేస్తాం. లేదా తాటి వాసం లేదా మీకు లేదా కొబ్బరి వాసంతో మీకు ఇది కుటీరాలు మీకు బీమ్స్ లాగా
నెక్స్ట్ ఈ ఆకులు పరుచుకునే విధంగా మీకు ఇంక్లినేషన్ ఇచ్చి అద్భుతంగా మీకు ఇది కుటీరాల్లో మేము తయారు చేస్తాం. మా వద్ద నిష్ణాతులైన మంచి ఎక్స్పర్టైజ్ ఇది మేకర్స్, ఇది టినీ హౌసెస్ చేసే మేకర్స్ మీకు బయోడిగ్రేడబుల్ అంటే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ లేదా మీకు ఇది మన ఇది మన రెన్యూవబుల్ మెటీరియల్స్ తోటి మీకు అద్భుతంగా మీకు ఈ కుటీరాల్లో మేము ఏర్పాటు చేస్తాం. ఈ కుటీరాల్లో నివసించే వ్యక్తుల యొక్క జీవితకాలం మీకు డెఫినెట్గా 10 to 15 years మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో పొల్యూషన్ ఫ్రీ, మీకు రేడియేషన్ ఉండదు, అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేసు, కాస్మిక్ రేసు సర్వసాధారణంగా మీకు ఈ కుటీరాల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు లేవు. ఎందుకంటే మీకు ఈ డ్రై లీవ్స్, డ్రై స్టెమ్స్, డెడ్ లీవ్స్, డెడ్ స్టెమ్స్ మీకు ఒక కండక్టర్ కింద, మీకు ఒక థర్మల్ ఇన్సులేటింగ్ బేస్ కింద లేదా ఇది ఒక బ్యాడ్ కండక్టర్ కింద మీకు ఎంతో ఉపయోగపడతాయి. సో మీకు లోనకి హీట్ కానీ వర్షపు నీరు కానీ లేదా రేస్ కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో రాకుండా దానికి తగినంత సఫిషియంట్ థిక్నెస్ మేము ఏర్పాటు చేస్తాం. సో మీకు 50 degrees అబోవ్ కనుక ఉంటే మీకు అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో మీకు ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు ఒక భూతద్దాన్ని మీరు ఒక గడ్డిపోచ లేదా ఒక ఎండు ఆకు మీద మీరు ఫోకస్ చేస్తే అది ఒక నిమిషం తర్వాత మీకు పొగొచ్చి అగ్గి రాజుకుంటుంది. సో అందువల్ల మీకు ఈ డ్రై లీవ్స్ తోటి, నెక్స్ట్ డ్రై స్టెమ్స్ తోటి, నెక్స్ట్ గడ్డితోటి, నెక్స్ట్ గడ్డి పోచలతోటి, నెక్స్ట్ రెల్లిగడ్డితోటి, నెక్స్ట్ తాటాకులతోటి, నెక్స్ట్ మీకు ఈతాకులతోటి, పామ్ ఆయిల్ వచ్చేది కూడా సేమ్ ఈత ఆకు మాదిరిగా ఉంటుంది ఆ ఆకుతోటి, లేదా పామ్ ట్రీ కూడా మీకు కొబ్బరి ఆకు మాదిరిగానే మీకు చాలా పెద్దగా ఉంటుంది. దాంతో మీకు కుటీరాలు చేస్తే అద్భుతంగా మీరు ఎంతో ఆరోగ్యవంతమైన పరిపూర్ణమైన మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు లీడ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీనికి మేము గ్యారంటీ అంటే ఇవ్వం. ఎందుకంటే మీకు అత్యధిక వర్షపాతం వచ్చినప్పుడు ఏది కుంభవృష్టి లేదా మీకు ఇది ఐస్ బ్లాక్స్ పడతా ఉంటాయి, ఒక్కొక్కసారి మీకు ఐస్ గడ్డలు పడతా ఉంటాయి. అటువంటప్పుడు మీకు బాగా భారీ సైజు ఐస్ పెబల్స్ కనుక పడితే మీకు కన్నాలు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి మీకు చాలా ఫాస్ట్గా బరువైన ఈ ఐస్ ముక్కలు కనుక నేల మీద పడితే మీకు అక్కడ హోల్స్ పడే అవకాశాలు ఉన్నాయి. మనం వ్యవసాయ క్షేత్రాల్లో మీకు డైరీ ఫార్మ్స్లో ఈ ఆస్బెస్టాస్ రేకులే మీకు కన్నాలు పడిపోయిన పరిస్థితి చూసాం. ఈ ఐస్ బ్లాక్స్ మనకి మీకు వర్షం రూపంలో పడటం వల్ల, ఎందుకంటే మీకు ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడేటప్పుడు అక్కడ మీకు మైనస్ డిగ్రీస్ ఉండటం వల్ల మేఘాలు మీకు ఘనీభవించి మీకు ఐస్ క్యూబ్స్ కింద తయారయ్యి అది అత్యధిక వేడిమి ఉన్నప్పుడు మీకు వర్షించే అవకాశాలు ఉన్నాయి. అది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్న ఈ ఘనీభవించిన మేఘాలు ఢీకొనటం వల్ల మీకు మనకి ఈ వర్షాలు వడగళ్ళ వాన మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వడగళ్ళ వానలో మీకు ఒక్కొక్కసారి క్రికెట్ బాల్ అంత సైజు మీకు ఐస్ ముక్కలు పడతాయి. అవి ఆస్బెస్టాస్ రేకుని కూడా మీకు కన్నం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి అంత వేగంగా వచ్చే ఐస్ బ్లాక్ మన బుర్రలే పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల మీకు ఆస్బెస్టాస్ రేకే మీకు పెర్ఫరేషన్స్ ఏర్పడి మనకి దానికి రూఫ్కి మనం గ్యారంటీ ఇవ్వలేం. నెక్స్ట్ మీరు ఏదో పొగ
లేదా బాగా అతి శీతలానికి మీరు లోన క్యాంప్ ఫైర్ కనుక వేసుకుంటే మీకు అది అగ్ని ప్రమాదాలకి దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. అందువల్ల కామన్గా క్యాంప్ ఫైర్ అనేది కామన్గా మీకు ఓపెన్ స్పేస్లో మీకు బాగా చేవదేరిన మీకు డెడ్ వుడ్ యొక్క మీకు కలప మీకు ఫైర్ చేస్తారు, దాన్ని క్యాంప్ ఫైర్ అంటారు. అది మీకు ఈ రిసార్ట్స్లో కూడా ఇప్పుడు బాగా చేసి మీకు అక్కడ మ్యూజిక్ తోటి మీరు పాటలు పాడుతూ డ్యాన్స్ చేయటం ఒక విదేశీ సాంప్రదాయం కింద ఇండియాలో కూడా మీకు ఇది అలవాటు చేసుకున్నారు. సో మీకు ఈ కొబ్బరి ఆకుతోటి మీకు కవర్ చేసిన కుటీరం మీకు ఉష్ణోగ్రతలని గణనీయంగా మీకు తగ్గిస్తుంది. మీరు వెళ్ళండి, ఒక కాంక్రీట్ ఇది బిల్డింగ్లో నుంచి ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి మీరు ఒక గంట కూర్చోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కాంక్రీట్ స్లాబ్లో ఉంటే వేడి మీకు ఇలా కిందకి ఫర్నెస్లో నుంచి వేడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీకు మనిషి మీద దిగుతూ ఉంటుంది, బుర్ర హీట్ ఎక్కిపోద్ది, బాడీ టెంపరేచర్స్ పెరిగిపోతాయి, రేడియేషను, నెక్స్ట్ మీకు థాస్టీనెస్ దాహం దప్పిక ఎక్కువ అవటం, నెక్స్ట్ మీకు యూరిన్ పసుపుగా మనకి ఎప్పుడైతే బాడీ మీకు ఇంటోరబుల్ హీట్కి హీట్ ఎక్కిపోద్దో మనకి యూరిన్ పసుపుగా వెళ్ళటం. నెక్స్ట్ అదే మీరు కుటీరాల్లో కనుక మీరు ఒక గంట లేదా ఒక పూట మీరు నివసిస్తే అక్కడ చల్లదనం, నెక్స్ట్ మీకు కావలసినంత మీకు దప్పిక అనిపించదు, అలసట ఉండదు, చెమట పట్టదు, నెక్స్ట్ చాలా సైలెంట్ స్లీప్, మీకు మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, మంచి రిలాక్స్ అవుతారు, ఎటువంటి మెంటల్ ప్రెషరు ఉండదు, మెంటల్ ప్రెషర్ డిసిపేషన్ అవుతుంది. మీకు చల్లదనానికి ఎక్కువగా మీకు పక్షులు ఈ కుటీరాల్లో గూళ్ళు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. మీకు పక్షులతోటి మీరు బాగా టైం పాస్ చేయొచ్చు, నెక్స్ట్ నేచర్ తోటి మీరు ఎంతో దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ కోకోనట్ లీఫ్ తోటి మేము అద్భుతంగా మీకు రూఫ్ టాప్ ఇంక్లినేషన్ 12 అడుగుల నుంచి 15 అడుగుల వరకు మీకు అద్భుతంగా మంచి రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తాం. సో మనకి ఇది చెక్కు చెదరని దుర్భేద్యం కింద ఉంటుంది. మీకు 200 కిలోమీటర్ల పైబడి గాలి వేస్తే అప్పుడు మేము మీకు ఆ స్ట్రక్చర్కి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇది మాకు గ్యారంటీ కావాలంటే దానికి జిఏ వైర్ తోటి మేము లైగేషన్ చేసి మీకు ఆకులు ఎగిరిపోకుండా మీకు ఎటువంటి ఎంత వేడిమికి, ఎంత వర్షానికి, ఎంత గాలులకి మీకు చెక్కు చెదరని దుర్భేద్యం కింద మేము చేస్తాం. కానీ కాస్ట్ మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మీకు కొబ్బరి ఆకులతోటి ఒక కుటీరాన్ని లేదా ఒక ఆశ్రమం కింద మనం డిజైన్ చేస్తే అద్భుతంగా మీరు వీకెండ్స్ అక్కడ స్టే చేసి మీరు ఒక ఇది మన రామాయణ మహాభారతాల్లో మన కుటీరాల్లో నివసించే ఋషుల యొక్క ఆశ్రమాన్ని తలపించే విధంగా మేము డిజైన్ చేసి మీకు అద్భుతంగా మీ ముంగిట మేము పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV సైనింగ్ ఆఫ్. మేము ప్లాన్ చేస్తాం. అదేవిధంగా మీకు హిల్ స్టేషన్స్లో కూడా ఈ బ్యాంబూ హౌసెస్ ప్లాన్ చేసి మీకు అద్భుతమైన వాణిజ్యాన్ని మేము కమర్షియల్గా మీకు తయారు చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV సైనింగ్ ఆఫ్.